వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ క్యారీ చేస్తున్నారు. దాంతో పాటు హీ ఈజ్ ఆల్సో అన్ టెడెక్స్ స్పీకర్. సో ఆయనతో మనము రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రియల్టర్ ఆక్సిజన్ అనేది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. అది పెద్ద స్టోరీ ఆయుష్మాన్, ఎందుకంటే నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పాలంటే చాలా కష్టం. ఓవర్ ఐ ట్రై టు కంక్లూడ్. నేను జీవితంలో ఫస్ట్ టైం అరౌండ్ 30 ఇయర్స్ బ్యాక్ ఇల్లు కొనుక్కుందామని ఎఫర్ట్స్ ఏజెంట్ ద్వారా స్టార్ట్ చేశాను. ఆ పర్టికులర్ ఇల్లు దాదాపు 10 సంవత్సరాల నుండి సేల్కి ఉంది. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 18 ఇంచెస్ వాళ్ళు, ఇప్పుడు 4 ఇంచ్ వాల్స్, అప్పుడు 18 ఇంచెస్. 4 ఇంచ్ 18 ఎంత డిఫరెన్స్. అవును. అట్లానే 3 సైడ్లు రోడ్డు ఉంది. సిటీలో నీకు 3 సైడ్లు రోడ్డు నీళ్ళు చూసావు అసలు? 3 సైడ్ 4 సైడ్స్ కదా రోడ్డు, 3 సైడ్లు రోడ్డు ఉంది. ఓకే. సో ప్రీమియం ప్లాట్ కింద లెక్క. 50 ఇయర్స్ ఓల్డ్ హౌస్. ఓకే. ఆయన 10 సంవత్సరాలు కూడా అమ్ముతున్నారు. రేటు రావట్లేదు. గవర్నమెంట్ రేట్ 2400, మార్కెట్ రేట్ 5000, ఆయన 10,000 చెప్తున్నాడు. ఎందుకంటే 3 రోడ్లు ఉన్నాయి. మెయిన్ హైవేకి 200 మీటర్స్. సో నేను వెళ్ళి మాట్లాడి సీరియస్గా మాట్లాడి మీరు ఇస్తారా లేదని 7,000 ఆఫర్ ఇచ్చి కొనేసాను. ఓకే. అంతవరకు బాగానే ఉంది స్టోరీ. జనరల్గా మనకి పెళ్ళైనా, మంచి జాబ్ వచ్చినా, పిల్లలు పుట్టినా, కారు కొనుక్కున్నా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నేను ఆ రోజు 50% హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అలాగా? ఎందుకంటే పర్మిషన్ లేని ఇల్లు కొనేసాను. ఓకే. అంటే నాకు తెలీదు, అదే తెలియక ఏజెంట్ చెప్పలేదు, తర్వాత సబ్ రిజిస్ట్రార్ చెప్పలేదు, ఓనర్ చెప్పలేదు, ఫ్రెండ్స్ చెప్పలేదు. తర్వాత అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిన రోజు తర్వాత ముందు తెలిసే నేను మాట్లాడాను. సో అందుకని ఆ రోజు రాత్రి 50% నిద్రపోయి 50% నిద్రపోకుండా ఆలోచించాను, రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇంత మోసాలు జరుగుతున్నాయి, నాలాగా ఎంతోమంది మోసపోతున్నారు అని చెప్పి ఒక థాట్ వేసి నా కెరియర్నే షిఫ్ట్ చేశాను. ఓకే. రియల్ ఎస్టేట్లోకి వెళ్దామని ఇష్టపడితే 48 అవర్స్ నాకు మంచి జాబ్ వచ్చింది. ఓకే. రియల్ ఎస్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా 3 సంవత్సరాలు పనిచేసాను. దానికి పనిచేసి తర్వాత నో లుక్ బ్యాక్. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. సో నా రియల్ ఎస్టేట్ ప్రయాణం అట్లా స్టార్ట్ అయింది. అంటే ఒకప్పుడు మనకి రియల్ ఎస్టేట్ అంటే ఏబిసిడీలు తెలియదు, పర్మిషన్ తెలియదు, జిహెచ్ఎంసీ తెలియదు. ఈరోజు 800 ఎపిసోడ్లు ఉన్నాయి వేరే ఛానల్, మీకు తెలుసు. సో సచిన్ గారు 10th ఫెయిల్ అయ్యారు, నీకు తెలుసు, సచిన్ తెండూల్కర్. అవును. కానీ ఈరోజు 10th సిలబస్లో ఉన్నాడు ఆయన, మహారాష్ట్రలో. సో ఆయనంత కాకపోయినా నేను 30 సంవత్సరాల ముందు అసలు నాకు రియల్ ఎస్టేట్ తెలియదు. ఈరోజు 800 ఎపిసోడ్లు మాట్లాడంటే ఎలా మాట్లాడడం, ఏం మాట్లాడారు, జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఏదో ఇంతో కాస్త కొద్ది కంటెంట్ ఇంటి ఉంటుంది కదా. నా కొటేషన్ ఏంటంటే జనరల్గా మీరు అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలి. అది మన నోషన్. ఓకే. బీ సింపుల్, బీ శాంపిల్. సో రియల్టర్స్ కమ్యూనిటీ అప్లిఫ్ట్ చేయాలనే దాని ప్రయత్నంలో ఒక 5 ఎంటెక్ సివిల్ పిహెచ్డి ఇంజనీర్స్తో రీసెర్చ్ చేయించాం 150 యూనివర్సిటీలు గ్లోబల్ వైజ్. అంటే ఏమవుతుంది రియల్ ఎస్టేట్, ఎందుకు ఎంత వెనకబడి ఉంది చేస్తే మాకు అర్థమైంది. కట్ చేస్తే ఏమర్థమైందంటే 95% థియరీ. అసలు ఇండియాలో ఎక్కువ ఇన్స్టిట్యూట్ లేవు, 2-3 తప్ప ఏం లేవు. ఫారెన్లో ఉన్నాయి బాగా. అది వాళ్ళు కూడా ఏం చేస్తారు, 95% థియరీ చెప్తున్నారు, 5-10% ప్రాక్టికల్. దానివల్ల ఉద్యోగాలు రావట్లే. ఓకే. అప్పుడు నాకు వచ్చింది, మనం ఏదైనా కొత్త దానికి రియల్టర్ ఆక్సిజన్ స్టార్ట్ చేయబడింది. రియల్టర్ ఆక్సిజన్ ఏంటంటే చాలామంది అడుగుతారు, కెమికల్ నేమ్ ఏంటి సార్ మీ కంపెనీకి అని. ఆక్సిజన్ ఈజ్ కెమికల్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇందాక మనం మాట్లాడేటప్పుడు 80% రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్లాటింగ్లోనే జరుగుతుంది. అవుట్ ఆఫ్ 100కి 90 బిల్డర్ ప్లాట్సే కడతారు, తర్వాత ఫ్లాట్స్, దాని తర్వాత విల్లాస్, సో అండ్ కమర్షియల్ కొద్ది తక్కువ ఉంటుంది, వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేసామంటే ఈ ప్లాట్లు అమ్మడానికి ఎవరైతే ఏజెంట్స్ జీతాలు లేకుండా పెట్టుకుంటారో ఫ్రీలాన్సర్స్గా, వాళ్ళని మనం తయారు చేస్తాం. వాళ్ళు ఉంటేనే పెద్ద పెద్ద కంపెనీలు బతుకుతాయి. లేకపోతే సేల్స్ పర్సనల్ పెట్టు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, 2 లక్షల ఏజెంట్స్ ఉన్నారు, దాన్ని ఆ ఏజెంట్స్ మేము తయారు చేస్తాం. అంటే ఆ ఏజెంట్స్ వెళ్ళి పనిచేసి ఒక ఆక్సిజన్ ఇస్తే కంపెనీ జనరేట్. అందుకని రియల్టర్ ఆక్సిజన్ పెట్టాం. ఓకే. రియల్టర్ ఇది అంటే రియల్టర్ అంటే బిల్డర్ అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, కన్సల్టెంట్ అవ్వచ్చు, బ్రోకర్ అవ్వచ్చు, అడ్వైజర్ అవ్వచ్చు, ఇన్ని పేర్లతో పిలుస్తారు. సో మేము వెళ్ళి ఊపిరిస్తే వాళ్ళు పైకి ఇచ్చి డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు తీసుకుని కస్టమర్కి ఇస్తున్నారు. ఇట్స్ అ విన్-విన్ సిచ్యువేషన్ టు ఇన్వెస్టర్, రియల్టర్ అండ్ ది బిల్డర్ ఆర్ డెవలపర్ ఆర్ ఓనర్.
ఆ ప్రాసెస్లో మీరు రియల్ టాక్స్ అనే కంపెనీ కనిపెట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ట్రైనింగ్లో ఒక మార్కెట్లో చాలామంది ఫ్రీ ట్రైనింగ్ అంటారు, మీరు చూసుంటారు యూట్యూబ్లో. ఫ్రీ ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఫ్రీగా వస్తే ఫైనల్ కూడా తాగేస్తాం మనం, రైట్? ఫ్రీ ట్రైనింగ్లో కంటెంట్ ఉంటుంది, ఏదైనా ఫ్రీగా వస్తే వాల్యూ ఉండదు మీకు. సో ఫ్రీ అంటే ఏం చేస్తారు, ఏజెంట్లు తీసుకొని ఒక గంట సేపు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చెప్పేసి మార్కెట్ చేయండి, దట్ ఈస్ నాట్ ట్రైనింగ్. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు పరిస్థితి ఎట్లా ఉంటే ఇండియాలో ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ఏ సెగ్మెంట్లో అయినా చేసుకోవచ్చు. అది మేము ఇచ్చే గ్రౌండ్ రూట్ కాజ్ నాలెడ్జ్. ఓకే, అంటే అర్థం ఏంటంటే వాటి థియరీ చెప్పి వదిలేము, థియరీ తక్కువ చెప్పి ప్రాక్టికల్ మన దాంట్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, ప్లస్ 12-13 టాపిక్స్ కవర్ చేస్తాం. హౌ టు ఐడెంటిఫై బిల్డర్, హౌ టు జనరేట్ క్వాలిటీ లీడ్, ఆఫ్లైన్ ఆన్లైన్, వాట్ ఈస్ గవర్నమెంట్ పర్మిషన్, వాట్ ఈస్ ఏరా, వాట్ ఈస్ హైడ్రా, వాట్ ఈస్ ఎఫ్టీఎల్, వాట్ ఈస్ అంటే డెప్త్లో లింక్ డాక్యుమెంట్ ఏంటి, ఈసీ అంటే ఏంటి, ఏ టు జెడ్ అంటే యూ విల్ బి ఫుల్ రెడీ. సో కేస్ స్టడీస్ అంటే ఒక ఏజెంట్గా ఒక బిల్డర్గా బిల్డర్తో ఎలా మాట్లాడాలి, ఇన్వెస్టర్తో ఎలా మాట్లాడాలి, ల్యాండ్ ఓనర్తో మాట్లాడాలి, టెనెంట్తో ఎలా మాట్లాడాలి, ఇవి డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. దీంట్లో కంప్లీట్ ఒక్కొక్క టాపిక్ మీద గంట నుండి 2 గంటలు మాట్లాడతాం. సో ఒక టెనెంట్కి సెలెక్ట్ చేయాలంటే 2 గంటలు స్టార్ట్ చేస్తాం, అంటే 2 గంటలు చెప్తాం. 2 గంటలు గంట థియరీ ఉంటుంది, గంట ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ అంటే మీరు లైవ్గా చూస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెనెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏమంటారు మీరు ఒక ఓనర్ దగ్గరికి వెళ్తే ఓనర్ మిమ్మల్ని ఏమంటాడు, 1-2-3 క్వశ్చన్లు అడుగుతాడు. నేను చెప్పేదంటే అది 3-4 క్వశ్చన్లు, అంతకంటే ఎక్కువ ఉండవు. నేను 25 క్వశ్చన్లు చెప్తా, ఆ 25 క్వశ్చన్ ఆన్సర్ చెప్తేనే మీరు టెనెంట్కి ఇవ్వాలి, లేకపోతే ఇవ్వదు. టెనెంట్ బయటకు ఇప్పుడు ఫస్ట్ ఓనర్ రిఫరెన్స్ అడుగుతాం, పాత ఓనర్ రిఫరెన్స్ అంటే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు, అక్కడేదో గడబడి చేసి వచ్చి అది పోలీస్ కేసు ఉండొచ్చు, తెలియదు, వీ డోంట్ నో. అంత వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు చేసుకోవాలి. ఆధార్ కార్డు వీలైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెక్ చేయాలి, ఆ లోకల్ ఏరియాలో వీడి మీద ఏమైనా కేసు. గ్యాంగ్ లీడర్ నాకు సినిమా వచ్చింది, చిరంజీవి బ్రదర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఐఏఎస్ తయారవుతాడు. ఆ వెరిఫై చేయడానికి కమిషనర్ దగ్గరకు వస్తుంది, ఆయన కూతురిని పెళ్లి చేయాలని ఆపేస్తాడు దాన్ని. ఈ క్యారెక్టర్ అంతా మంచిగా ఉంటుంది కానీ క్యారెక్టర్ బాగాలేదని రాస్తాను భయపెట్టి పెళ్లి చేయించుకుంటాడు. తర్వాత డిఫరెన్స్ అంటే అంత ఇంపార్టెంట్. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఒక్కసారి నువ్వు ఎక్కావా, జైలు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళావా, అంతే గోవిందార్పణ పోయినట్టే కెరియర్. అందుకనే చాలా మేము ఇంతవరకు ఒకసారి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం రాలేదు, కోర్టుకి వెళ్ళే అవసరం లేదు. వీఆర్ ట్రైంగ్ టు డూ. బట్ ఇప్పుడున్న జనరేషన్ కోర్టులో చూసుకుంటే కొన్ని డైవర్స్ కేసులు, కొన్ని చెక్ బౌన్స్ ఇవే ఉంటాయి. మెయిన్ కేసులు ఏముండవు, ఉన్న లక్షలు 50% ఇవే ఉంటాయి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మేమేం చెబుతుంటే హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, ప్రొఫెషనలిజం, కమ్యూనికేషన్, కన్విన్సింగ్. దెర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ పాయింట్స్ టు టచ్ అండ్ వి టెల్ దెమ్. బాడీ లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్, యాటిట్యూడ్, డ్రెస్ అటైర్ ఎలా ఉండాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఎక్కడ నో చెప్పాలో తెలియదు, అత్తారింటికి దారేది సినిమా తెలుసు కదా మీకు. సార్కి తెలుసా ఎగ్బుడ్ తగ్గాలో ఎగ్బుడ్ నెగ్గాలని. అంటే ఏజెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ అమ్ముతున్నాడు, ఆ చుట్టం వచ్చి నాకు అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, ఇంకో ఫ్రెండ్ వచ్చి నాకు కమర్షియల్ బిల్డింగ్ కావాలి, ఇంకొక ఫ్రెండ్ వచ్చి ఫామ్ ప్లాట్ కావాలంటే ఇవన్నిట్లో ఇన్వెంట్ చేయలేరు. ఇండివిజువల్ ఏజెంట్ కెన్ కవర్ 2-3-4 కిలోమీటర్స్ ఆర్ 1 హైవే. దేశంలో ఉన్న రియల్ ఎస్టేట్ 100 ఉన్నా చేయలేం. సో అది తెలీదు. అన్నింటిలో డబ్బులు వస్తాయని ఆశ కనిపిస్తుంది. మరి 10 కోట్లు, నీ 10 కోట్లు ఇన్వెంటరీ ఉండాలి కదా. యూ షుడ్ బి అన్ ఏరియా స్పెసిఫిక్ ఆర్ సెగ్మెంట్ స్పెసిఫిక్. ఏరియా అంటే జోగ్రఫికల్ ఏరియా, సెగ్మెంట్ అంటే రెసిడెన్షియల్, కమర్షియల్, ప్లాట్ అని. ఇవి మనం వాటికి అవగాహన. అంటే ఒక సెగ్మెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చాలా మంది ఏజెంట్ తెలియదు. అప్పుడు ఒక స్పెషలైజేషన్ కూడా వస్తుంది వాళ్ళకి. అది ఇప్పుడు డాక్టర్స్లో మనం చిన్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ ఉండేవాడు. ఆర్ఎంపీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆర్ఎంపీ తర్వాత ఏమైంది, ఎంబీబీఎస్ వచ్చింది. ఎంబీబీఎస్ ఒకటి జనరల్ డాక్టర్ అన్నీ చేసేవాడు. ఇప్పుడు ఏమైంది, ఎంబీబీఎస్ కాదు ఎండి, మళ్ళీ ఇంకా పిహెచ్డి, ఇంకేదో చేసి గైనకాలజీ వేరు, ఆన్కాలజీ వేరు, కార్డియాలజీ వేరు. అంటే అంత స్పెషలైజేషన్ అయిపోయింది. చైల్డ్ స్పెషలిస్ట్ వేరు, ఈఎన్టీ స్పెషలిస్ట్ వేరు. అంటే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క స్పెషలైజేషన్. అంటే రియల్ ఎస్టేట్ కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళే చెప్పగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు. చాలామంది బయట ఏంటంటే రియల్ ఎస్టేట్ చేరగానే డబ్బులు వస్తాయి, అది ఫేక్. డబ్బులు వస్తాయి బట్ యూ షుడ్ హ్యావ్ ద మినిమం బేసిక్స్. చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఏజెంట్స్ ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడతారు, దాన్ని ఆబ్వియస్లీ యూ విల్ ఫెయిల్. నాలెడ్జ్ లేకుండా సేల్స్ చేయడానికి. సో రియల్ ట్రాక్స్లో చేరిన వాళ్ళు 2-5 లక్షల నెలకి మినిమం సంపాదిస్తున్నారు. ఫుల్ టైం అయితే ఇంకెక్కువ సంపాదిస్తున్నారు. నా దగ్గర నెంబర్ ఆఫ్ కేసులు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. సో అందుకని మన దగ్గర ఎన్ని ట్రైనింగ్లు ఉన్నా మన ట్రైనింగ్ యూనిక్. ఓకే, మన ట్రైనింగ్ మన కాంపిటీషన్ లేదు. ఎందుకంటే నేను మోటివేషన్ 100 స్పీకర్లు ఉన్నారు. సబ్జెక్ట్ స్పీకర్ చూడండి, హార్డ్లీ యూర్ ఫైండ్ 1 or 2. నో సబ్జెక్ట్, మనం సబ్జెక్ట్ కోర్ ఎక్స్పర్ట్.
నేను 850 వీడియోస్ మాట్లాడినా కంటెంట్ మాట్లాడినా ఐ నెవర్ మోటివేటెడ్ ఎందుకంటే మోటివేషన్ సెల్ఫ్ రావాలి. నేను ఎంతవరకు ఇస్తాను, క్యామెల్ని సీ దాకా తీసుకెళ్తా. నీళ్ళు తాగాల్సిన క్యామెలే కదా. సో దట్స్ వాట్ వీ డూ ఇన్ రియల్ ట్రాక్షన్ అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్. ఆల్రెడీ 20,000 పీపుల్ హ్యావ్ బీన్ ట్రైన్, 20,000 ట్రాన్సాక్షన్, 20,000 పీపుల్ ప్రాపర్టీ ఓనర్స్ చేసాం. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ 1 lakh figure in both the things, which we are in the positive right track లో ఉన్నాం. Maybe another 5, 6, 7 yearsలో we'll able to complete the number what we అంటే 1,00,000 మందికి మన అంబరేలు వేస్తే 5 లక్షల మంది ఫ్యామిలీలు బతుకుతారు, 5 లక్షల మెంబర్స్ బతుకుతారు. 5 లక్షల దగ్గర ఒక సిటీ వచ్చేస్తుంది. ఇట్స్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు జనరేట్ లీడర్స్, ఇండివిజువల్ ఎంటర్ప్రెనర్స్. ఆ విధంగా మనం ముందుకు దూసుకెళ్తున్నాం. అండ్ వీ హోప్ విత్ ఆల్ ది సపోర్ట్ ఆఫ్ మీడియా, విత్ బిల్డర్స్, ఏజెంట్స్, ఓనర్స్, ఇన్వెస్టర్లు అందరి సపోర్ట్ వల్ల చేయగలుగుతున్నాం. సో వీఆర్ హ్యాపీ. అండ్ మన రియల్ ట్రాక్షన్లో ముఖ్యంగా బిఫోర్ ఐ క్లోజ్ 5 డివిజన్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అంటే ఆల్ ఓవర్ ది గ్లోబ్ మనకి దాదాపు రోజుకి 8 నుండి 10 కాల్స్ వస్తాయి. ఏంటి సార్ నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ ప్రైవేట్లో పెట్టాలి, ఏ సెగ్మెంట్లో పెట్టాలి, ప్రాపర్టీ క్లియర్ ఉందా, పర్మిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసి అలా సమ్మరీ ఇస్తాం. అట్లా సెకండ్ సెల్ ఏంటంటే ట్రైనింగ్ సెల్. ఇందాక చెప్పాను మీకు ట్రైనింగ్, కార్పొరేట్ మెంటరింగ్ చేస్తాం, కార్పొరేట్ ఇంటర్న్షిప్స్ ఇస్తాం. కార్పొరేట్ 200, 300, 500, 100 నుండి 1000 మంది దాకా నేను ట్రైన్ చేసి ఒకే సింగిల్ ఫ్లాట్. మొన్న కూడా మీరు చూసారు వెళ్ళినప్పుడు సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రైన్ చేసినప్పుడు వాళ్ళు వీ క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ టు డూ ది సేల్స్. ఎలా చేయాలి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. ఏం మాట్లాడాలి, కస్టమర్ని ఏం అడగాలి, టెనెంట్ని ఏం అడగాలి, ఓనర్ని ఏం అడగాలి, అది రెండోది. మూడో సెల్ మెంటరింగ్. అంటే ట్రైనింగ్ అనేది గ్రూప్లో జరుగుతుంది, మెంటరింగ్ అనేది 1-to-1. అట్లనే బ్రోకరేజ్, థర్డ్ పార్టీ బ్రోకరేజ్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ సెక్షన్లో కూడా మేము ఫోకస్ చేస్తాం. ఈచ్ వర్టికల్ విల్ హ్యావ్ ఏ సింగిల్ హెడ్. ఆ హెడ్ కింద ఆ డివిజన్ ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు మీకు కూడా డిఫరెంట్ బిజినెస్ వేరు, మెడికల్ వేరు, హెల్త్ వేరు, స్పోర్ట్స్ వేరు, మాకు కూడా అవుట్ ఆఫ్ 5 వర్టికల్స్. సో ఎవరైనా దీని మీద అండ్ జాయింట్ వెంచర్స్ చేస్తాం. జాయింట్ వెంచర్స్ అంటే ల్యాండ్ ఓనర్స్ని, బిల్డర్స్ని, డెవలపర్స్ కలిపి చేస్తాం. అట్లనే ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ చేస్తాం. ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మీరు ల్యాండ్ ఓనరు వేరు, బిల్డర్ వేరు, ఒకటే ఉండొచ్చు, వేరు ఉండొచ్చు. బిల్డర్ డెవలప్ చేయగలుగుతా కానీ అమ్ముకునే స్కిల్స్ ఉండవు కొంతమంది. వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. వీళ్ళు హోల్డ్ దేర్ హ్యాండ్ అండ్ గెట్ ద సేల్స్ చేయడానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. బోత్ మా టీంలో పెట్టి చేస్తాం, లేదా వాళ్ళ టీంని ట్రైన్ చేసి వాళ్ళ టీంతో చేయిస్తాం. సో దిస్ ఇస్ ఓవరాల్ సమ్మరీ ఆఫ్ ద థింగ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ టు అచీవ్ అవర్ అంబిషన్స్ ఆఫ్ 1 lakh స్టూడెంట్స్ టు బి ట్రైన్డ్ అండ్ 1 lakh ప్రాపర్టీ ఓనర్స్ టు బి క్రియేటెడ్. గ్రేట్ సార్. మేము కూడా మాకు అయినంత తప్పకుండా వి విల్ సపోర్ట్ ఇట్, యూనో అంటే మీ విజన్ని మీరు చేరుకోవాలని. అండ్ గ్రేట్ విజన్. అండ్ దాంతోపాటు మీ కంపెనీ పేరుకి మీనింగ్ ఏదైతే మీరు చెప్పారో అది నాకు చాలా యూనిక్గా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎంత థాట్ ప్రాసెస్ వెళ్ళుంటుంది ఆ పేరు మీరు అనుకున్నప్పుడు అనేది మీరు చెప్తుంటే పేరు డిసైడ్ చేయడానికి 6 మనుషులు 6 నెలలు వర్క్ చేసాం. వావ్, సో గ్రేట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీడియా ద్వారా ఒక రోల్ చెప్తాను. డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి కారణం మీడియా. ఓకే, తెలిసే ఉంటుంది. ట్విట్టర్లో ఆన్ చేసిన క్యాంపెయిన్ ఎవరు, పర్సనల్ క్యాంపెయిన్ ప్లస్ ట్విట్టర్. సో మీడియా అనుకుంటే ఏదైనా చేస్తారు. తమ్మిని బమ్మి చేస్తారు. ఊపర్గా నీచేకి ఊపర్ కర్లేగా. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా మేము కొద్ది క్విక్గా వెళ్తాం. తప్పకుండా సార్.